ఇంకొక 3 ప్రధానమైన అంశాలండి. పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే డివిజన్. పోలవరం దగ్గరికి వద్దాం. 67% పూర్తి చేశామని చెప్పేసి ప్రతి సోమవారం పోలవరం ప్రతి సోమవారం అని ఆయన నడిపారు. నవ్వొస్తుంది. 71 అండి, మీరు మిస్ అయ్యారేమో. 67 దగ్గర ఆగిపోయాను నేను. తర్వాత వచ్చేసాను హైదరాబాద్. సో నా తర్వాత నాకు తెలియదు. సో 71% ఆయన పూర్తి చేశారు. ఆ కాపర్ వాల్ డ్యామ్స్ అవన్నీ కట్టారు. అవి కూడా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. సో అంత అద్భుతమైన ప్రగతి సాధించిన చంద్రబాబు నాయుడు గారు మిగిలిన 30% మీకు 29% మీకు అప్పచెప్పి వెళ్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మీకు నీటిపారుదల శాఖ మంత్రులు కాకుండా నీటిపారుదల శాఖ మంత్రులు కాకుండా నోటిపారుదల శాఖ మంత్రులు మీకు ఉన్నారు. వెళ్ళిపోయిన అనిల్ యాదవ్ కానీ ఇప్పుడు అంబటి రాంబాబు కానీ. అవునా కదా? ఒకటండి, నేను సింపుల్ క్వశ్చన్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. పోలవరానికి నిధులు ఇచ్చేది ఎవరండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నిధులు వాళ్ళు ఇస్తున్నప్పుడు మేము అప్పులు చేయాల్సిన అవసరం లేనప్పుడు కట్టడానికి మాకేముంది ఇబ్బంది? సో వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు. అయితే వాళ్ళు నిధులు కూడా ఇస్తారు. ప్రాబ్లం ఎక్కడంటే కేంద్రం నుంచి అధ్యయన కమిటీ కూడా వచ్చిందండి. డయాఫ్రమ్ వాల్ కట్టి కంపు లేపి దాన్ని కట్టాల్సిన టైంలో కాకుండా ముందే కట్టేసి అది కొట్టుకుపోయిందండి. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి ఎన్నో మీటర్ల లోతు ఉంటుంది. ఒక శ్రీనివాస్ వర్మ గారనే ఉన్నారండి, వైజాగ్లో ఉంటారు. వారికి పోలవరం గురించి A to Z తెలుసండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా డిబేట్లోకి తీసుకున్నారన్నా నేను వారి నెంబర్ ఇస్తాను. బికాస్ ఆయన A to Z అందరికంటే కూడా ఆయనకు ఎక్కువ తెలుసండి. వారు నాతో కూడా ప్రత్యేకంగా డిబేట్ చేశారు. సో అక్కడ కట్టాల్సిన దానికంటే ముందు కాంట్రాక్టర్లకు డబ్బులు రావాలని చెప్పేసి ఆ డయాఫ్రమ్ కట్టి అది ఇప్పుడు పోతే దాన్ని మరమ్మతు చేయాలంటే ఇంపాసిబుల్ అండి. ఎక్కడ కట్టాలన్నది ఇప్పుడు మీరు అన్నారు కదండి, నీటిపారుదల నోటిపారుదల ఒకటే. ఏదైనా మీరు అన్నారు, మంత్రులకు కూడా తెలియదండి. అది కేంద్రం నుంచి అధ్యయన కమిటీ వస్తుంది. వాళ్ళు వచ్చేసి నివేదిక ఇచ్చి ఎక్కడ స్టార్ట్ చేయాలనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, అది ఎప్పుడో 2018లోనో 19లోనో అది ఉన్నది. ఇప్పుడు మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా కూడా అయిపోయింది. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ దగ్గర ఆగిందండి. కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళు చెప్తారు కదండి. నాకు టెక్నికాలిటీస్ తెలీదు. తెలిసినప్పుడు మనం దాని గురించి తప్పకుండా మాట్లాడదాం. అంటే తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేషన్స్ కూడా అవన్నీ కూడా పనులు జరిగాయండి. వాళ్ళు చేసింది 77% కాదు, 17% వాళ్ళు చేశారు. రివర్స్లో చెప్పుకుంటారు 71 అని. సో మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. మాకు నిధులు వచ్చేసి మీరు చేయాలి. ఫ్రెష్ విజువల్ అండి, ఫ్రెష్ విజువల్. ఇవి ఫ్రెష్ విజువల్స్. కేంద్రం నుంచి మాకు నిధులు వస్తున్నప్పుడు ఇప్పుడు మేమంటే ఒకటి, మీరు మమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. మీరు నిధులు తెచ్చుకోలేకపోయారు, మీరు అప్పు చేయలేకపోయారు, అందుకే కట్టలేకపోయారు. కేంద్రం నిధులు ఇస్తాము. అప్పులు చేయట్లేదని మిమ్మల్ని ఎవరన్నారండి? మీరు చేస్తున్నవే అప్పులని కదా, అభివృద్ధిని వదిలేసి. మళ్ళీ టాపిక్ వేరే జరిగింది. ఫస్ట్ పోలవరం గురించి అండి. వాళ్ళు నిధులు ఇస్తే మేము చేస్తాం, కానీ ఇక్కడ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళి ప్లానింగ్ చేయరండి. చేసుకుని కూర్చొని పనులు మానిటర్ చేసేవాడు. అంటే అతను ఆయనలో ఉన్న, నేను పాజిటివ్ పాయింట్ చెప్తున్నానండి. ఉమా గారు ఆయన ఎట్లా వ్యవహరించారండి సభలో, బట్ పని దగ్గరకు వచ్చినప్పుడు రాక్షసంగా చేసేవాడు. అదే అండి, ఇప్పుడు మాకు పని చేసేటి మిగతా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు నేను చైర్ వేసుకున్నా లేకపోతే డబుల్ కాట్ బెడ్ వేసుకున్నా ఆడ పడుకున్నా కానీ ఫస్ట్ కమిటీ నుంచి డిసిషన్ రావాలి. వచ్చిన తర్వాత ఇలా స్టార్ట్ చేద్దాం అని చేయాలి.